హలో ఎవ్రీవన్, ఇట్స్ మీ డాక్టర్ ప్రతిష్ట. సో ఇవాళ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇది లాప్రోస్కోపిక్ సాల్ఫింగెక్టమీ చేశామండి ఈ పేషెంట్కి. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే యూట్రస్లో ప్రెగ్నెన్సీ ఉండకపోవడం, గర్భసంచిలో ఉండకుండా వేరే ఏ ప్లేస్లో ఉన్నా ఎక్టోపిక్ అంటారు. కామన్ ఈజ్ ట్యూబల్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్లో ఉండడం. సో ఈ పేషెంట్కి ట్యూబ్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఉంది. సో తను బ్లీడింగ్ అవుతుంది అండ్ పీరియడ్స్ మిస్ అయ్యాయని కంప్లైంట్స్తో వచ్చింది. సో యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసాం, పాజిటివ్ ఉంది. అండ్ దెన్ వీ వెంట్ ఫర్ ఎంఆర్ఐ పెల్విస్. ఎంఆర్ఐలో రైట్ ట్యూబల్ ఎక్టోపిక్ ఉండింది. సో వీ కౌన్సిల్ దెమ్ అండ్ ప్రొసీడెడ్ ఫర్ లాప్రోస్కోపిక్ సాల్ఫింగెక్టమీ. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే చిన్న విషయం కాదండి, దాట్ ఈస్ లైఫ్ థ్రెటనింగ్. సో ఎప్పుడైనా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని డాక్టర్ చెప్పగానే వీ నీడ్ టు గో ఫర్ ఎ సర్జరీ. సో అందుకే నేను ఈ పేషెంట్కి కౌన్సిల్ చేసి సెట్ దెమ్ ఎమర్జెన్సీ సర్జరీ చేయాలి అని. ఆల్రెడీ లోపల బ్లీడింగ్ స్టార్ట్ అయ్యింది, యూ కెన్ సీ ఇన్ దట్ వీడియో. థ్యాంక్ యూ.